ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలా, ఏవైతే పిల్లలను అనేటువంటి అలవాటు నిదానంగా నెమ్మదిగా అంతరించిపోతుందో వాటికి మళ్ళీ ప్రోత్సాహకాలు ఇవ్వాల అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో తల్లికి వందనం అనే పేరు మీద మీరు పిల్లల్ని కనండి, ఆ పిల్లల్ని ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చదివిస్తామనే ఒక నమ్మకం కలిగించేటువంటి విధంగా తల్లికి వందనం అనే ఒక పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఆసరాగా ఆలోచన చేసి నిర్వహించినటువంటి తల్లికి వందనం 2వ సంవత్సరం నిధుల విడుదల సందర్భంగా అందరు తల్లులతో పాటు వేరే వాళ్ళ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలకు కూడా తల్లులుగా ఉండేటువంటి అంగన్వాడీలకు కూడా తల్లుల కింద ఒకసారి మనసు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ తల్లికి వందనం మీకు కూడా వర్తింపజేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శేషు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఐసిడిఎస్ అధికారులకు, ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి, అదేవిధంగా సోదరి కదిరి ఆర్డీఓ కళావతమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఐసిడిఎస్ అధికారులకు, వేదిక ముందున్నటువంటి అంగన్వాడీ అమ్మలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా కొన్ని ప్రభుత్వాలు పరిపాలనలో భాగంగా మళ్ళీ ఎన్నికలను ఆలోచన చేసి పరిపాలనలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగా లేదు. దీనికి ఉదాహరణే, మీరు ఎప్పుడైనా తల్లికి వందనం మాకు కావాలని డిమాండ్తో మీరు ఎప్పుడైనా ధర్నా చేసినారా? కానీ మీ మనసులో ఉండింది. పక్కింట్లో ఆడవాళ్ళకి వాళ్ళ బిడ్డలకు డబ్బులు పడిన రోజున ఇంతమంది బిడ్డలకు తల్లులుగా ఉండేటువంటి మమ్మల్ని మర్చిపోతున్నారే, మాకు కూడా ఈ డబ్బులు పడితే బాగుండని ఆలోచన మీ అందరి మనసులో ఉంది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టి దానికి సమ్మతి తెలుసు. పౌష్టికాహారం గురించి బాగా తెలిసినటువంటి మీరు ఎందుకనో ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి ఈ మీటింగ్లో. బహుశా 1 గంట లేటుగా ఆలస్యంగా ప్రారంభమైనందుకు ఆ ఎనర్జీ లెవెల్స్ మీ దగ్గర తక్కువగా ఉన్నాయి. మీరు కూడా పౌష్టికాహారం బాగా తినండి, మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచుకోండి. మీ దగ్గరకు వచ్చేటువంటి బిడ్డల్ని మరింత ప్రేమగా మీ ఆరోగ్యం సహకరించి మీకు ఆనందం ఉండి మీకు శక్తి ఉన్నప్పుడే ఆ బిడ్డల్ని కూడా అమ్మతనం ఎంత ఉన్నా కూడా మరింత ఆదరణగా మరింత ప్రేమతో మీరు చూడగలిగేటువంటి ఓర్పు కూడా మీకు ఏర్పడుతుందనేది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. కేవలం గర్భిణీ స్త్రీలకు లేదంటే వారి పిల్లలకు మాత్రమే పౌష్టికాహారం గురించి ఆలోచన మీరు చేస్తూ ఉంటారు. మీ యొక్క పౌష్టికాహారం కూడా మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా 10 మందికి చెప్పగలిగినటువంటి వాళ్ళు, చెప్పే స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి మీరు బాగుంటే 10 మందికి మంచి జరుగుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అడగకుండానే మామూలుగా అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మనసులోని కోరికల్ని ఆలోచన చేసుకొని మీ మనసులో బాధను తీర్చాలనే ఆలోచనతోనే అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా మనసుకు దగ్గరగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతున్నాం. అంతేకాకుండా జీతాలు పెంచమని చెప్పేసి మీరు ధర్నా చేస్తామని చెప్పేసి మొదలవుతూనే మీ జీతాలు పెంచినారా లేదా? మిమ్మల్ని అయితే ఎండ మీద కూర్చోబెట్లా. గత పాలకుల మాదిరిగా లాఠీ ఛార్జీలు లేలే, అంగన్వాడీల మీద కట్టడి చేయలేదు. కేవలం మీరు బయలుదేరుతానే భయపడిపోయేసి మీకు డబ్బులు ఇచ్చినారు. ఇది ప్రభుత్వానికి మీ గురించి భయపడి కాదు, ప్రేమతో ఇచ్చినటువంటి కార్యక్రమం. అది సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటారు. ఇంకా మీరు పనిచేసే విధానంలో మరింత ఎఫిషియన్సీ లెవెల్ పెరగల్లా. మారినటువంటి పరిస్థితులు,
మారినటువంటి కాలానికి అనుగుణంగానే మీ పనితీరులో కూడా మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోనే సాంకేతికత అనేది అన్ని రంగాల్లో కూడా ఒక భాగమవుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు కూడా స్మార్ట్ ఫోన్లు అందించినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. మీకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చినారా లేదమ్మా? మీరు అడిగినారా? అడగకుండానే పెట్టినారు. ఇప్పటికీ మీరు మామూలుగా మీకు మనిషి అనేవానికి ఆశ అనేది ఉంటుంది. రేపటి గురించి ఇంకా మంచి ఆశ ఉంటుంది, ఇంకా బాగుండాలనే ఆలోచన ఉంటుంది. అందులో భాగంగానే మీరు కనీస వేతనం గురించి మళ్ళీ అడుగుతూ ఉన్నారు. 11,500 పెరిగింది, 12,500 కావాలనే ఆలోచన ఉంది మీకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అడిగించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో. మీరు ఒకసారి గమనిస్తే సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి గత ఎన్నికలు కాదు అంతకుముందు ఎన్నికల నుంచి కూడా ఉద్యోగ వర్గాల నుంచి ఒక డిమాండ్ ఉంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి అదే ముందులేన్న వారం రోజుల లోపల నేను సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. అధికారం వచ్చిన తర్వాత మాత్రం అది మాకు తెలియక మాట్లాడినామన్నాడు. అదే ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే, అది చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంటే సిపిఎస్ రద్దు చేయమని అడిగే డిమాండ్ను అర్థం చేసుకొని మొన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల వర్గాల వారికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజెప్తాను. అంటే మీరు అడగకుండానే కూడా మీకు తల్లికి వందనం ఇచ్చిండేది కూడా అందులో భాగమే. ఆ వర్గాల వారు కూడా ఆలోచన చేయలే. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి, విశ్రాంత ఉద్యోగులకి వాళ్ళ బెనిఫిట్స్ అనేది కూడా ఆపినటువంటి పరిస్థితుల్ని రాత్రి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే ఆశ్చర్యచకితులు కావడం అనేది వాళ్ళ వంతైంది. వాళ్ళేం డిమాండ్ చేయలే, వాళ్ళేమి పోరాటాలు చేయలేదు, వాళ్ళేమి రోడ్డెక్కి ధర్నా చేయలేదు. కానీ వాళ్ళకు కూడా ఆలోచన చేసి, మనసుతో ఆలోచన చేసి వాళ్ళ జీవితంలో కూడా సంతోషాన్ని నింపాలనే ఆలోచనతోనే ఆ వర్గాలకు కూడా డబ్బు అందజేసినటువంటి వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం. ఇదంతా మాకేం సంబంధం అని మీరు అనుకోవద్దండి. అట్లా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీద మీకు కూడా ఒక అవగాహన రావాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి గురించి, ఆయన మనసు గురించి మీకు కూడా అవగాహన రావాలి. మనం కూడా యాంత్రికంగా తయారైపోతే మనుషులం. మనం సాటి మనిషి చేసే మంచిని కానీ, ప్రభుత్వం చేసే మంచిని కానీ, ఆ ప్రభుత్వ అధినేత ఆలోచించే విధానం కానీ, మీ ప్రజాప్రతినిధులు ఆలోచన చేసే విధానం కానీ స్పష్టంగా అవగాహన చేసుకోవడం అనేది ఒక బాధ్యత అనేది మర్చిపోద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోగలిగి అవగాహన పెంచుకోగలిగితేనే సరైనటువంటి వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకొస్తారు, సరైనటువంటి నాయకత్వాన్ని మీరు ఎంచుకుంటారు, సరైనటువంటి ప్రభుత్వాన్ని మీరు అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టే మీరు మనసుతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటారు. ఈ రోజున మీరందరూ కూడా తల్లికి వందనం మీకు అమలైన తర్వాత నిజంగా మీ జీవితాల్లో సంతోషం వచ్చిందా లేదమ్మా? గట్టిగా చెప్పాలి. దాంట్లో మళ్ళీ పౌష్టికాహారం గురించి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చిందా లేదమ్మా? వస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమలైన తర్వాత నిజంగా మీ జీవితాల్లో సంతోషం వచ్చిందా లేదమ్మా? గట్టిగా చెప్పాలి. దాంట్లో మళ్ళీ పౌష్టికాహారం గురించి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చిందా లేదమ్మా? వస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, కూటమిగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందంటే గట్టిగా చప్పట్లు చెప్పి కొట్టి కృతజ్ఞతలు తెలపని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్ని రకాలుగా మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మేము మాట్లాడి మీ మీద బలవంతంగా మీ మీద రుద్దాలని కాదు. మేము మాట్లాడినటువంటి మాటలు మీరు అర్థం చేసుకుంటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటే, ఇందాకే ఒక తల్లి ఒక సోదరి నవ్వుతా ఉంది అక్కడ పిల్లల్ని పెంచుకోవడానికి ప్రోత్సాహకాలంటే.
పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలంటే ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడాలనే ఒక తాపత్రయం అగ్రనాయకత్వానికి, అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో రాష్ట్రాలని కూడా నడిపిస్తూ అదే దిశగా ప్రపంచ దేశాల్లోనే అగ్రదేశంగా వెలుగొల్లనే ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. మనకున్నటువంటి శక్తి ఏంటంటే యువశక్తి. కానీ ఈ మధ్య కాలంలో పిల్లల్ని కనడం అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేసినటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మళ్ళీ ప్రోత్సాహకాల వల్ల పిల్లల్ని కనమని ప్రజల్ని ప్రోత్సహించాలా. తద్వారా భారతదేశానికి ఏదైతే శక్తిగా ఉంటుందో యువశక్తి అనేది, యావరేజ్ ఏజ్ గ్రూప్ సగటు వయసు అనేది చాలా యవ్వనంగా ఉండాలని ఆలోచన చేసి నడిపిస్తున్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు పరిపాలకులు కానీ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని గురించి కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో ఇందాక ఆమె చెప్తూ ఉన్నారు అమ్మఒడి అని చెప్పేసి. అమ్మఒడి పథకం కింద ఎంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చారమ్మా? ఎంతమందికి ఇచ్చున్నారమ్మా? ఒకరికే ఇచ్చినారు. ఈసారి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితుల్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోమంటా ఉన్నాను. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రస్థానం మొదలు చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వలేనటువంటి గత పాలకుల వైఖరిని మీరు ఆలోచన చేసుకోండి. 1వ తారీఖు జీతాలు వచ్చేవే గత ప్రభుత్వంలో? వచ్చేవి కాదు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మీరు ఏదన్నా లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకోవాలంటే మీ సిబిల్ స్కోర్లు చెడిపోయినటువంటి పరిస్థితి గత పాలకులు చేసినారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 1వ తారీఖు జీతం ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ 1వ తారీఖు ఖచ్చితంగా అందజేస్తూ ఉన్నారు. 1వ తారీఖు ఎప్పుడైనా సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే అందజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాటితో పాటు గత పాలకులకు రాజధాని లేనటువంటి ప్రాంతంగా ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తే ఈ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు పైచిలకు డబ్బులు ఖర్చు పెడుతూ శరవేగంగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చట్టబద్ధం చేసినటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటున్నాను. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు మళ్ళీ నిధులు కేటాయించి 2027 కల్లా పూర్తి చేసి ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కువగా పనిచేసేటువంటి మహిళలు ఉన్నారు, అంగన్వాడీ అమ్మలు ఉన్నారు. మీ ప్రాంతంలో పంటలు పండాలంటే కాలువల్లో నీళ్ళు వచ్చేసి చెరువుల్లో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో మీరు సాక్ష్యంగా నిలుస్తోందా లేదా అర్థం చేసుకోమంటాండ. గతంలో ఎండాకాలం వస్తే చెరువుల్లో నీళ్లు ఉండేది కాదు. ఈసారి మండుటెండలు ఉన్న పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో నీళ్లు నింపగలిగినాం. అది కూడా కృష్ణా నదీ జలాలే నింపగలిగినాం. మరి 365 రోజులు కాలువలలో నీళ్లుండి చెరువుల్లో నీళ్లుంటే ఆ గ్రామీణ ప్రాంతాలు ఎంత పచ్చగా ఉంటాయో, ఎంత సంతోషంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. అటువంటి పరిస్థితులు రావాలనే ఆలోచనతోనే ఈ రోజున పోలవరం అనేది 2027 కల్లా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితుల్లో పరిపాలన సాగుతోంది ఈ రాష్ట్రంలో అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ అభివృద్ధిని పక్కన పెట్టలేదు, సంక్షేమాన్ని పక్కన పెట్టలేదు. సంక్షేమాన్ని ఇంకా కొత్త పుంతలు దొక్కిస్తూ పరుగులెత్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. అందుకే అంగన్వాడీలకు కూడా తల్లికి వందనము అమలు చేసి మరీ మీ ముందుకు వచ్చేసి మాట్లాడేటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని, ముఖ్యమంత్రి గారి ఆలోచనని మీకు స్పష్టంగా తెలియజేయాలనే ప్రయత్నంగానే మాటలన్నీ మీకు తెలియజెప్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాను. కాబట్టి రాత్రింబవళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజును తల్లికి వందనం మీకు అందరికీ వర్తింపజేసినటువంటి సందర్భంగా మీరందరూ ఇక్కడ గుమిగూడి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం యొక్క
ఆలోచన విధానానికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంగా మీకు అందరికీ కూడా, మీ అంగన్వాడీ తల్లులందరికీ కూడా మరొకసారి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే తల్లికి వందనం కింద వాళ్ళ బిడ్డలకు డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారి జీవితంలో మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.